ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. గడ్డం వివేక్ వెంకటస్వామికి గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధకంతో పాటు యువజన క్రీడల శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమంతో పాటు ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలను కేటాయించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వం జీవో 131ని విడుదల చేసింది. కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ వెంటనే శాఖల కేటాయింపు జరగకపోవడంపై ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు నేపథ్యంలో ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ తన వద్ద ఉన్న శాఖల్లోంచే కొత్త వారికి సర్దుబాటు చేశారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెండో రోజున సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లారు. దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. తదుపరి విచారణ నిమిత్తం 14న మరోసారి హాజరు కావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ న్యాయమూర్తులు పారిశ్రామికవేత్తల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు అని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.